కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 23వ తేదీన జరిగిన శిశువు మృతి సంఘటనపై సూపరింటెండెంట్ మంత్రిపై ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్ డాక్టర్ మాధవి విచారణ చేపట్టారు. అనంతరం సమావేశంలో ఆమె నిర్వహించారు. నందవరం మండలం మూగతి గ్రామానికి చెందిన ఎస్ కాదర్ బాషా భార్య అఖ్తర్ బేగం ప్రభుత్వ ఆసుపత్రిలో సిజరిన్ చేసి శిశువును బయటకు తీయడం జరిగింది. శిశువు ఆరోగ్య స్థితిగతులు సరిగా లేక మృతి చెందినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్నత అధికారులకు నివేదికలు పంపడం జరుగుతుందని అన్నారు. శిశువు మృతిపై ఎలాంటి సంబంధం లేదని వాంగ్మూలం సూపరింటెండెంట్ వ్రాతపూర్వకంగా ఇచ్చారన్నారు. ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడే కదా చెప్పారు. అంటే మేమేంటంటే వాళ్ళు చూసేది, నేను సర్ప్రైజ్ విజిట్లు వేస్తున్నాను, అప్పుడు చూసి మధ్యాహ్నం మార్నింగ్ ఎర్లీ 9 o'clock వస్తాను. ఆ టైంలో ఉన్నారు అందరూ. నేనేం చేయలేదు, నేను చేయలేదు, నేను చెప్పే మాట అట్లనే అనిపిస్తుంది. అట్లా ఏం నేనేం చేయలేదు, అది అలా జరిగి ఆమె ఏమి జవాబు ఇచ్చింది అనేది కాదు మేడం. ఇద్దరిది బోత్ సైడ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. మీ జడ్జిమెంట్ మీరు ఫైనలైజ్ చేయండి. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు విచారణ చేసి ఫాల్ట్ ఎవరిది అన్నది రాసి పంపిస్తాను. అది ఇంకా పూర్తిగా అందరికి చదివి నేను ఫైనల్ చేయడానికి కనీసం 2 days అన్న పడుతుంది. వేగం అనే ఆవిడకి ఆపరేషన్ చేసి 9 నెలల తర్వాత ఆపరేషన్ చేసి సీజర్ చేసి బేబీ తీసి చేస్తే ఆ బేబీ ప్రాబ్లం వచ్చి చనిపోయింది. దాని మీద పేషెంట్ బేబీ ఫాదరు మదరు కంప్లైంట్ పెట్టారు. డాక్టర్ గారి నిర్లక్ష్యం మూలాన మా బేబీ చనిపోయింది అని దానిని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. విచారణలో మీకు ఏం తెలుసు? ఇంకా అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఇదంతా చూసిన తర్వాత చెప్పగలను. ఇప్పుడే మనం ఇంకా విచారణ కంప్లీట్ కాలేదు. ఇప్పుడే బేబీ మదర్ వచ్చింది. ఇప్పుడు ఆవిడ కూడా మాకు స్టేట్మెంట్ రాసిస్తారు. అంతా అయిన తర్వాత, మొత్తం అయిన తర్వాత నేను మా ఆఫీసర్స్కి పంపిస్తాను. వాళ్ళు ఏం చేయాలి అన్నది చెప్తే దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాను. ఏదైనా నేను ప్రయాణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేడం, ఇంకోటి ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ రెఫర్ చేసింది మేడం అంటున్నారు. దాంట్లో విచారణలో మీకు ఏం తెలిసింది మేడం? అది కూడా నేను ఎంక్వైరీ చేస్తాను. అందులో ఏదైనా నిజాలు ఉంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. విద్యార్థి సంఘాలతో మీకు మెమోరాండం ఇచ్చారు సార్, దాన్ని ఏమని? అది అదే మేడం గారితో కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం టైం పాటించడం లేదు అని అన్నారు. నా వంతు నేను చెప్పేసి పెడతాను. ఇప్పటి నుంచి FRS అంతా నేను ప్రతిసారి చెప్తున్నాము, కానీ వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దానికి నేను యాక్షన్ తీసుకుంటాను. మేడం, గతంలో కూడా ఇలాంటివి పునరావృతం కావడం జరిగింది. ఒక 2-3 సార్లు ఇదే ఇన్సిడెంట్ జరిగింది. కాకపోతే మేడం సరే అదేంటో స్పందించకుండా నా దృష్టికి అయితే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇదే వచ్చిందండి. నా దృష్టికి దీని మీద యాక్షన్ తీసుకున్నాను. గతంలో కూడా మేము వార్తలు రాష్ట్రం పెట్టడం జరిగిపోయినా డెలివరీ కేసులు ఇదే ఫస్ట్ టైం. నేను రీసెంట్గా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. డెలివరీ కేసెస్కి అమౌంట్ వసూలు చేస్తున్నారు సిస్టర్. అది ఇప్పుడు వెళ్ళి వార్డులో ఎంక్వైరీ చేశాను. ఎవరికి ఏమీ డబ్బులు ఇవ్వలేదు. అందరూ